ఆ రోజున గ్రామాలని పీడిస్తున్న పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి గౌరవించారు. మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. డ్వాక్రా మహిళలను ప్రోత్సహించారు. వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు భాషా సంస్కృతి వైభవం కోసం పరిపాలనా సంస్కరణలు తెచ్చారు. సింగిల్ విండో సిస్టమ్ తెచ్చారు. 50 రూపాయలకు హార్స్ కరెంట్ ఇచ్చారు. తను ఆశీర్వదించిన రాయలసీమ కోసం తెలుగు గంగ ప్రాజెక్టును కానీ అంద్రినేవా గాలేరు నగర ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి మహా వ్యక్తి నీడన వచ్చిన ఈ పార్టీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడం కోసం ముందుకు వెళ్తూ ఉంది. కొన్ని కష్టాలను ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాం. మనం ఏ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చాం? 24లో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? దాన్ని నడపగల శక్తి ఎవరికి ఉంది? ముందుకు తీసుకువెళ్ళి విజనరీగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో చంద్రబాబు గారు బాధ్యతలు తీసుకున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సింది, కష్టాల ముందు ఈదుతూ ఉన్నాం. కత్తి మీద సాము పరిపాలన, 10.5 లక్షల కోట్ల అప్పుతోటి పరిపాలన చేపట్టిన చంద్రబాబు గారు ఇవాళ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు రామారావు గారిని స్ఫూర్తితో.